ఇండియన్ సిటిజన్ అయి యాక్ట్ ఆఫ్ సెడిషన్ కదా, ఇది రాజద్రోహం, దేశద్రోహం కదా. మన శత్రు దేశాన్ని, మన దాయాది దేశాన్ని పొగిడినా, జిందాబాద్ అన్నా ఈ దేశ చట్టాల ప్రకారం కఠినమైన శిక్ష కరువుడు. దయచేసి పొమ్మని చెప్పాల్సిన కర్మ మనకేం పట్టలే భారతీయులకు. ఎందుకు రిక్వెస్ట్ చేయాలండి? ఆయన మన పాకిస్తాన్ డిపోర్ట్ చేస్తాం, మనకేం పని లేదా? జైలేసి లోపలేసి చట్టం ప్రకారం శిక్షిస్తాం. మరి ఎందుకు పాకిస్తాన్ పంపాలనుకుంటాడో తెలియదు నాకు పవన్ కళ్యాణ్. నేనైతే జైలు వేయాలంటాను, అందులో డిస్ప్యూటే లేదు. చట్టం ఏం చెప్తోంది? గౌరవప్రదంగా దయచేసి వాళ్ళని పొమ్మని చెప్తామా? భారత పౌరుడండి. భారత పౌరుడైన తర్వాత దేశభక్తి నాన్ నెగోషియబుల్, జాతీయత నాన్ నెగోషియబుల్. దీంట్లో చర్చ లేదు, దీన్ని నెగోషియేట్ చేస్తున్న స్కోపే లేదు ఇక్కడ. భారతదేశంలో ఉంటూ నువ్వు వేరే దేశానికి జేజేలు పలికితే ఇది క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం లేదు కేసులు పెట్టమని? ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆయన ఆ ప్రభుత్వమే కేసులు పెట్టాలి, బయట వాళ్ళైతే నరేంద్ర మోడీ రిక్వెస్ట్ చేయాలి? నాకు చెప్పండి, పాకిస్తాన్ పొగిడినందుకు ఏ భారత పౌరుడి పైన మోడీ ప్రభుత్వం కేసు పెట్టింది చెప్పండి ఇంతవరకు? సింగిల్ కేసు ఎందుకు పెడతలేదు? అంటే వాళ్ళ పాకిస్తాన్ భాష మాట్లాడైనా ఉండి ఉండరా? అంటే కోర్టులో నిలబడడానికి కేసులు పెడతలేరా? మీడియాలో టీవీ ఛానల్లో మాట్లాడినారు కదా, టీవీ ఛానల్లో పాకిస్తాన్ భాష మాట్లాడిన వారిపైన మీరు ఎందుకు కేసులు పెడతలేరు? వాట్ ఈజ్ ప్రివెంటింగ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్? మీరు తెలుగు వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు కేసులు పెడతలేరు? ఇది చట్ట విరుద్ధం కదా, యాక్ట్ ఆఫ్ సెడిషన్ కదా. మన శత్రు దేశాన్ని ఎలా పొగుడుతారండి? నాకు అర్థం కాని అంశం. ఇంతవరకు ఒక్క కేసు పెట్టలేదు అంటే ఏంటి మరి? అంటే మీకు కేసులు పెడతానికి మీరెందుకు భయపడుతున్నారు? మరి వాళ్ళు అనలేదా ఇదంటే కేవలం రాజకీయపరమైన ఉపన్యాసాలు ఇచ్చి లాభం పొందుదాం అనుకుంటున్నారా? దీనికి ఆన్సర్ చెప్పాలి. రెండు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు. మీ షర్మిల గారు ఎందుకు అంటున్నానంటే ఆమె కూడా వైసీపీ వ్యతిరేక పక్షమే కదా. జగన్ రోజు మీరు తిడుతున్నారు కదా. మరి షర్మిల ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయం ఏంటి? ప్రో జగన్, యాంటీ జగన్ రాజకీయాల్లో చూస్తే ఈమె యాంటీ జగన్ శిబిరంలో ఉంది కనుక నేను మీ అంటున్నాను. లెక్క ప్రకారం మీ అనే స్కోపే లేదు. నేను కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎన్డీఏ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే స్పెసిఫిక్ పొలిటికల్ కాంటెక్స్ట్లో జగన్ వర్సెస్ అదర్స్ కదా. ఎందుకంటే జగన్ వ్యతిరేక రాజకీయ శక్తుల ఐక్యత కదా పవన్ కళ్యాణ్ నినాదం. ఆ కాంటెక్స్ట్లో నేను చెప్తున్నా, జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులందరినీ కలపాలి అన్నది పవన్ కళ్యాణ్ విధానం కనుక జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులను షర్మిలమ్మని అడగాలి ఆన్సరు. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఇక సెక్యులరిజం, సూడో సెక్యులరిజం. అసలు దీనికి సెక్యులరిజానికి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాని అంశం. సెక్యులరిజానికి ఏం సంబంధం? ఓకే, మతం పేరు అడిగి చంపరు, అప్పుడు ఊకుందామా? మతం పేరు అడిగి చంపినన్నది వాస్తవం. అది అక్కడున్న పర్యాటకులే చెప్తున్నారు. ఎవడన్నా పిచ్చి ప్రేలాపన చేసి మతం పేరు అడగలేదంటే నేను నిన్న కూడా తప్పన్నాను అది. సో బట్ మతం పేరు అడగలేదు అనుకుందాం, అప్పుడు ఓకేనా? మీకు అభ్యంతరం లేదా? ఇప్పుడు మీకు అభ్యంతరం వల్ల మతం పేరు అడిగినందుక యాక్ట్ ఆఫ్ టెర్రర్కా? భారత భూభాగాన తుపాకులు పెట్టి భారతీయుల్ని చంపుతుంటే మతం పేరు అడిగినా అడగకపోయినా అది దాడే కదా. పహల్గామ్లో మేము జరిగింది కాదు, పుల్వామా తీసుకుందాం, ఎవరు మతం పేరు అడగలే, మరి దాడి కదా. ఇది ఎక్కడ రాజకీయం అండి? మతం పేరు అడగకపోవడం అనేది రాజకీయం కాదు. తీవ్రవాదమే. ఖచ్చితంగా మతం పేరు అడిగి అటాక్ చేశారని నిజం. ఇక ఎందుకు దాన్ని పదే ఎంఫసైజ్ చేస్తున్నారు? దీన్ని భారతదేశంలో రెండు మతాల మధ్య ఘర్షణగా చూపాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ ఎజెండా, అది అసీం మునీర్ ఎజెండా. దాన్ని మన దేశంలో కూడా ఆ రకమైన డివిజన్ తేవాలని పాకిస్తాన్ వాళ్ళు చంపిన వాళ్ళలో ఇప్పుడు ఇక్కడ పహల్గామ్లో అయితే మతం అడిగి చంపారు. మసీదుకు వెళ్తున్న ముస్లింలు చంపడం లేదా పాకిస్తాన్లో వాళ్ళు? మీరు ఉదాహరణకు బలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ BLO వాళ్ళని ఊచకోతకు వస్తున్నారు కదా, వాళ్ళు ముస్లింలే కదా, వాళ్ళు మసీదుకే పోతున్నారు కదా. తోటి ముస్లింలను కూడా చంపుతున్నారు కదా, మహాజర్లను. తోటి ముస్లింలను చంపుతున్నారు కదా, పఠాన్లను. తోటి ముస్లింలనే అటాక్ చేస్తున్నారు, హమదీయాలను. కొన్ని లక్షల మంది బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్గా పిలువబడే ప్రస్తుత బంగ్లాదేశ్,
ఆనాటి తూర్పు పాకిస్తాన్లో కొన్ని లక్షల మందిని ఊచకోతకొచ్చారు, అత్యాచారాలు చేశారు, మానవ మారణహోమం సృష్టించారు. ఎవరు సృష్టించినవాడు? ముస్లిమే, అనుభవించినవాడు ముస్లిమే కదా. బంగ్లాదేశ్లో వాళ్ళకి మద్దతుగానే కదా భారతీయులుగా మనం వెళ్ళింది. బంగ్లాదేశ్ షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబాన్ని మొత్తాన్ని లేపారు కదా. ఆయన ఎవరు? ఆయన ముస్లిం కదా. షేక్ హసీనా కుటుంబంలో బయట ఉన్న హసీనా రెహానా తప్ప మొత్తం కుటుంబాన్ని చంపేశారు కదా. వాళ్ళు ముస్లింలే కదా. షేక్ ముజిబుర్ రెహమాన్ మసీదు కూడా నాకు అర్థం కాని అంశం. మరి ముస్లింలే అయిన పాకిస్తాన్, ముస్లింలే అయిన తూర్పు పాకిస్తాన్ ఎందుకు చంపారు? బెంగాలీ జాతీయవాదాన్ని అణచివేయడానికి, ఉర్దూ ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు కదా. అందుకని దీన్ని మతం కోణంలో చూడడం కన్నా ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. ఎవరు కాదంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ అడగాల్సిన ప్రశ్న ఏంటి? 4,000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లు ఎందుకు లేరు? దానికి ఆన్సర్ చెప్పండి మొదలు. ఇప్పుడు 4,000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లు ఉండరా? 4 జవాన్లే ఉంటే పహల్గాం దాడి జరిగేదా? వాళ్ళు కూడా కాల్పులు జరిపేవాళ్ళు కదా. ఒక్కడినైనా చంపేవాళ్ళం కదా. ఇద్దరిని చంపేవాళ్ళం కదా. చాలామంది పర్యాటకులు కాపాడుకునే వాళ్ళం కదా. అసలు మొదలు 4 జవాన్లు ఉన్నారు, తర్వాత తీవ్రవాదులు రారు కదా. మరి ఎందుకు లేరు? ఈజ్ ఇట్ నాట్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్? అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం అంగీకరించింది. ఏ లోపమో జరిగి ఉండకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామన్నారు. సెక్యూరిటీ ల్యాబ్ జరిగింది అని గవర్నమెంట్ అగ్రీడ్, అమిత్ షా అగ్రీడ్. ఇది బయటికి మీడియాలో వచ్చింది. ఇప్పటివరకు మోడీ